హలో గైస్, వెల్కమ్ టు సినీ సితారా. ఆఫ్టర్ లాంగ్ టైం బిగ్ బాస్ 8 అప్డేట్స్తో వచ్చేసాను. సో కంటెస్టెంట్స్ ఎవరు, షో ఎక్కడ జరగబోతుంది, లోగో ఏంటి, పాత ఎండమాల్ షైన్ టీం వాళ్ళంతా మారిపోయారు, అసలు వాళ్ళు ఎందుకు మారిపోయారు, ఇవన్నీ అప్డేట్స్ తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఒక్కొక్క సెక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సీరియల్ బ్యాచ్ నుంచి అయితే మా టీవీలో అనుకుంటా అంజలి పవన్ గారు వస్తున్నారు. అండ్ జీ తెలుగు నుంచి అయితే సీరియల్ యాక్టర్ సాయి కిరణ్ గారు కూడా వస్తున్నారని తెలిసింది. అంటే బేసిక్గా బిగ్ బాస్ టీము చాలా మంది ఇంటర్వ్యూలు చేస్తారు. అంటే ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కరు వచ్చేయని లేదు, వారి క్యాలిక్యులేషన్స్ బట్టి ఆ ప్రాబిలిటీ బట్టి వస్తారు అన్నమాట జనాలు. సో ఎప్పటిలాగా ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరైతే వైరల్ అవుతున్నారో వాళ్ళలో ఏంటంటే యువ సామ్రాట్ గారు, అంటే లోన్ యాప్స్ మీద పోరాటం చేస్తున్నారు కదా, ఆయన ఒకరు, ఈ మధ్యనే ఫేమస్ అయిన కుమార్ ఆంటీ గారు ఒకరు, వీళ్ళని కూడా బిగ్ బాస్ టీం అప్రోచ్ అయినట్టు తెలిసింది. ఇంకా ప్రతిసారి మనకుండే జబర్దస్త్ బ్యాచ్, జబర్దస్త్ నుంచి అయితే ఈసారి ఒక నలుగురు కన్ఫర్మ్ అయ్యారు. ఫస్ట్ చమ్మక్ చంద్ర, యాదమరాజు, సద్దాం హుసేన్ అండ్ వాళ్ళ టీంలోనే ఉంటారు కదా ఒక ఆయన రింగ్ రియాజ్ అని, అతను కూడా అంట. ఇంకా ఫిల్మీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతే మంజుల గారు, అంటే మన మహేష్ బాబు గారి సిస్టర్, యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్, ఆవిడని కూడా అప్రోచ్ అయినట్టు తెలిసింది. ఇంకా హీరోస్లో అయితే రాజ్ తరుణ్ గారు వస్తున్నారని తెలిసింది. ఇంకా యాక్ట్రెస్ అండ్ యూట్యూబర్స్ విషయంలో అయితే సోనియా సింగ్ గారిని అడిగినట్టు తెలిసింది. ఆవిడ కానీ వచ్చినట్టయితే డెఫినెట్గా ఫన్ కంటెంట్ బోల్డ్ ఉంటుంది. మరి చూడాలి ఆవిడ వస్తారా రారా అనేది. బిగ్ బాస్లో ఆనవాయితీ ఏంటంటే పాత ఎక్స్ కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ క్లోజ్ ఉండే వాళ్ళు కానీ ఇప్పుడు ఎవరో ఒకరిని పట్టుకొస్తారు. సో ఈసారి కూడా అమర్దీప్ వాళ్ళ వైఫ్ తేజస్వి గౌడ గారు వచ్చే ఛాన్స్లు ఉన్నాయి. ఇంకా ప్రియాంక జైన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ శివ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, కొంచెం చూడాలి. మెయిన్లీ ఇప్పుడు యూట్యూబర్స్ విషయంలోకి వస్తే మైవిలేష్ అనిల్ జీలా ఉన్నారు కదా, తను అప్రోచ్ అయినట్టు తెలిసింది. ఇంకా ఫార్మర్ నేత్ర అండ్ వంశీ ఉన్నారు కదా, వాళ్ళ పేరు అంటే విడివిడిగా అప్రోచ్ అయ్యారు అనుకుంటా మరి. సో ఈ మధ్య మూవీస్ లో కొంత యూట్యూబ్ లో ఫేమస్ అయ్యారు కదా రవి సాయి తేజ, అంటే షణ్ముఖ్ సూర్య వెబ్ సిరీస్ లో తన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఆయన కూడా వచ్చే ఛాన్స్ ఉంది సరే. ఇంకా వీళ్ళతో పాటు ఈటీవీ వెబ్ సిరీస్ లో అట్లోని మళ్ళీ జబర్దస్త్ లో వస్తారు కదా రీతు చౌదరి, తను కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఆల్మోస్ట్ కన్ఫామా కాదో తెలియదు, బట్ నాకు ఇంటర్నల్ గా తెలిసిన విషయం ఏంటంటే జబర్దస్త్ మహిదర్ ఉన్నారు కదా, మహిదర్ వైబ్స్ అన్న కూడా వచ్చే ఛాన్స్లు ఉన్నాయని అంటున్నారు. మరి ఇంటర్నల్ గా నాకు చెప్పిన వాళ్ళు, మరి ఎంతవరకు కన్ఫర్మ్ కాదో నాకు తెలియదు. అన్న వచ్చినా కూడా బాగుంటుంది. ఇంకా ఇది సీజన్ 8 కదా, లోగో విషయంకి వస్తే 8 కదా, 8 ని కొంచెం ఉల్టా చేస్తే ఇన్ఫినిటీ సింబల్ లా ఉంటుంది, అది లోగో అనుకున్నారంట. మనకు తెలిసిన దాని ప్రకారం ఈసారి బిగ్ బాస్ మాత్రం మరీ అంత ఫన్నీగా ఉండకపోవచ్చు, ఎందుకంటే చాలా కాంట్రవర్సల్ గా ప్లాన్ చేస్తున్నారట హిందీ బిగ్ బాస్ లాగా. మరి జనాలు కొట్టుకొస్తారేమో తెలియదు, చూడాలి. ఒక బోనస్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు తెలిసిన ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎండమాల్ షైన్ టీం వాళ్ళు అన్నపూర్ణ స్టూడియోస్ లో కాకుండా వేరే దగ్గర సెట్ ప్లాన్ చేశారంట. లైక్ ఒక పర్మనెంట్ సెట్ లాగా, ఎలాగా కన్నడ బిగ్ బాస్ కి మళ్ళీ తెలుగు బిగ్ బాస్ కి కలిపి ఉండేలాగా విత్ ఇన్ సిటీ కాకుండా సిటీ అవుట్స్కట్స్ లో. ఆ సెట్ ఎక్కడ అనుకున్నారంటే మన గౌలిదొడ్డి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది కదా, అక్కడే ఒక ప్రాపర్టీ తీసుకొని అక్కడే సెట్ వేయడానికి ప్లాన్ చేశారంట మనకు తెలిసిన దాన్ని బట్టి. కానీ ఈసారి అది అయ్యే అవకాశం తక్కువ ఉంది, కానీ నెక్స్ట్ టైం మాత్రం మాక్సిమం ఛాన్స్ ఉన్నాయి. సిటీ అవుట్స్కట్స్ అంటే ఏ రద్దీ ఉండదు కదా, దాంతో పాటు కన్నడ బిగ్ బాస్ కి తెలుగు బిగ్ బాస్ కూడా అనుకూలంగా ఉండే ప్లేస్ అని వాళ్ళ ఉద్దేశం. లాస్ట్ టైం లా మధ్యలో వదిలేను, ఈసారి కంప్లీట్ గా బిగ్ బాస్ అప్డేట్స్ అన్ని ఇస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. జై హింద్.